తల్లి కూర్చోండి కూర్చోండి 10 నిమిషాలు. మిత్రులారా, ఈరోజు ఇల్లంతకుంట మండలం హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా రామచంద్రుడి ఆశీర్వాదం తీసుకొని కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరు వెంకట్ను మీకందరికి పరిచయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మీరు ఆలోచన చేయండి, ఈ ఉప ఎన్నికలో మా ఆడబిడ్డలకు గ్యాస్ ధర పెరిగింది, దాన్ని తగ్గించమని రాలే. ఈ ఉప ఎన్నికలో డీజిల్, పెట్రోల్, అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయని ఈటెల రాజేందర్ రాజీనామా చేయలే. ఇవాళ ఈ ఉప ఎన్నికలల్లో ఈరోజు 3 పార్టీలు బరిలో ఉన్నాయి. అందులో ప్రధానంగా ఒక ఆయన కారు గుర్తు, రెండో ఆయన కమలం గుర్తు, మాది కాంగ్రెస్ గుర్తు. ఇవాళ నేను అడుగుతున్నా, ఈ రోడ్డు మీద కూర్చున్న మా ఆడబిడ్డల్ని ఇట్లా చూస్తే కనుచూపు కనిపించినంత వరకు వరి పచ్చగా కనిపిస్తుందంటే, పైరు పొలాలు ఉన్నాయంటే ఎస్ఆర్ఎస్పి నుంచి కాంగ్రెస్ పార్టీ నీళ్లు తీసుకొచ్చి మీ ఇల్లంతకుంట మండలాన్ని సస్యశ్యామలం చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈ రోడ్ ఎంబడి వస్తుంటే కరీంనగర్ నుంచి ఇక్కడి వరకు రోడ్డు మీద చూస్తే రోడ్ ఎక్కడ డివైడర్ ఉన్నా ఒక పక్కన కార్లు పోతుంటే ఇంకొక పక్కన రోడ్ల నిండా వరి పంట అక్కడ ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చి ఎస్ఆర్ఎస్పిని తీసుకొచ్చి ఈరోజు ఈ పంటలు పండించడానికి కారణం కాదా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి ఈ ప్రాంత రైతులను అభివృద్ధి చేసి ఈ ప్రాంత ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తే 7 సంవత్సరాలైంది కేసీఆర్ అధికారంలోకి వచ్చి. ఇవాళ మనకు చెప్తున్నాడు, ఈ ప్రాంత ప్రజలకు, కరీంనగర్ జిల్లా వాసులకు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అని. నేను అడుగుతున్న ఈ ప్రాంతంలో ఉన్న యువకులను 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం కట్టిండు, కానీ మనం పండించిన పంట కింటాకు 2,000 రూపాయలు వరికి ఇవ్వను, వరి వేసుకుంటే మీరు ఉరేసుకున్నట్టే, వరి వండించొద్దు అని అంటే ఇవాళ ఈ ప్రభుత్వానికి కేసీఆర్ కు ఓటు వేయాలా? ఒక్కసారి మా రైతులు, మా రైతాంగ ఆడబిడ్డలు ఆలోచన చేయండి. ఇవాళ పండించని పంట కొనలేని సన్నాసి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండి మీరు దొడ్డోట్లు కాదు సన్నాలు వండించమన్నాడు. మనం సన్నాలు వండిస్తే 2,500 ఇస్తే కానీ గిట్టుబాటు ధర రాదు. సన్నాలు వండిస్తే కొనలేని ఈ సన్నాసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరం ఉందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ కమిషన్లు వస్తున్నాయి కదా అని కాళేశ్వరం పేరు మీద 1,50,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి అందులో దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని హైదరాబాద్ చుట్టూతా 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నావు, 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు. నీ కొడుకు మంత్రి ఇచ్చినావు, అల్లునికి మంత్రి ఇచ్చినావు, బిడ్డకు పదవి ఇచ్చినావు. ఇవాళ సడ్డకుని కొడుకు కూడా రాజ్యసభ ఇచ్చినావు, నువ్వేమో ముఖ్యమంత్రి అయినావు. నేను అడుగుతున్న ఈడున్న మా ఆడబిడ్డల్ని, అమ్మ 2018 ఎన్నికలప్పుడు మీకందరికీ చెప్పిండు 57 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికి పింఛను ఇస్తా అన్నాడు. ఇవాళ 65 ఏండ్లు నిండిన వాళ్ళకే పింఛను, ఒక నెలది మళ్ళొక నెల పరిస్థితి వచ్చింది. 57 ఏండ్లు నిండిన వాళ్ళకి మీకు ఎవరికైనా పింఛను వస్తుందా తల్లి? మీరు చెప్పండి, పింఛను వస్తుందా? ఇవాళ 57 ఏండ్లు నిండిన వాళ్ళు కోడల దగ్గరకు పోయి నిలబడి మందు గోళీలకో దవాఖానకు చూయించుకోనికనో 100-50 అడుక్కోవాలంటే ఇవాళ ఎంత అవమానంగా ఉంది. కోడలి పిల్ల చీత్కరిస్తుంటే అత్తల మనసు చివుక్కుమంటుంది. మరి 57 ఏళ్లకే పింఛన్ ఇస్తాను ఓట్లు వేయించుకున్న సన్నాసి ఎక్కడ పోయిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మనకు 57 ఏళ్లకు పింఛన్ ఇవ్వకపోయే, రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయకపోయే, పండించిన వరిని 2,000 పెట్టి క్వింటాలు కొనకపోయే, ఈరోజు ఈ ప్రాంతంలో ఏ అభివృద్ధి కార్యక్రమానికి కూడా వాళ్ళు పాటుపడలే. ఇవాళ బీజేపీ నుంచి నిలబడ్డ ఆయన వచ్చిండు ఈటెల రాజేందర్. ఆయన ఎవరో కాదు, ఇంతకుముందుకి ఇట్లా సడాకెంబడి మంచిగా జెండకట్టలాక కరెంటు తమ్మన్లాగా ఉన్నాయన పోయింది. ఇట్లా
హరీష్ రావు అనేట ఆయన ఈయన ఇద్దరు తోడు దొంగలే. హరీష్ రావు ఈటెల రాజేందరు తోడు దొంగలే. బడమియ చోటమియ లాక 20 ఏళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో నలుమూలాల తిరిగి కేసీఆర్ మంచోడు, కేసీఆర్ అంత మొనగాడు లేడు, అడ్డం పొడుగు కేసీఆర్ గురించి మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసింది హరీష్ రావు రాజేందర్ కాదా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈటెల రాజేందర్ వచ్చిండు, కేసీఆర్ నన్ను ఒంగబెట్టి దంచుతుండు, నేను ఆ పార్టీ ఇడిసబెట్టినా బీజేపీలోకి పోయినా అని. నేను అడుగుతున్నా ఈటెల రాజేందర్ను, మీ ఇద్దరు పంచాయతీ ఏంది? దేవుని మాన్యాలను ఆక్రమించుకున్న పంచాయతీ, దళితుల భూములు గుంజుకున్న పంచాయతీ, మీరు సంపాదించుకున్న సొమ్ములో వాటాలు పంచుకునే పంచాయతీ. దొంగలు కలిసి గట్లు పంచుకునేటప్పుడు జుట్లు పట్టుకొని కొట్లాడుకొని ఇవాళ పంచాయతీ పెట్టుకొని మనకు ఉప ఎన్నికలు తీసుకొచ్చిండ్రు తప్ప మన పేదోళ్ళ పింఛన్ కోసం కొట్లాడినరా? రైతులు పండించిన వరికి గిట్టుబాటు ధర కోసం కొట్లాడినరా? మన ఇంట్లో చదువుకున్న పిల్లల నౌకర్ల కోసం కొట్లాడినరా? లేకపోతే ₹1,00,000 రైతు రుణమాఫీ కోసం కొట్లాడినరా? పేదోళ్ళకి ఇస్తాన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం కొట్లాడినరా? దళితుల 3 ఎకరాల భూమి కోసం కొట్లాడినరా? దేనికోసం కొట్లాడినరు వీళ్ళు జుట్లు పట్టుకొని? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈటెల రాజేందర్ ఎవడో కాదు, సారా పాతదే, సీసా మాత్రం కొత్తది. నిన్న మొన్నటి వరకు కారు గుర్తాన్ని తిరిగిండు, ఇక మన చీకట్ల దాన్ని అక్కడ పడేసిండు, కమలం గుర్తాన్ని కొత్తది కప్పుకున్నాడు. ఎవడెగినా ఏసం మారుస్తే మనం గుర్తుపట్టమా? మారు పేరగాళ్ళను మారేసేగాళ్ళను మనం గుర్తుపట్టమా? ఇల్లంతా కుంటా ఆడపిట్టలంతా తెలివి తక్కువలా? దొంగోడు ఎట్లొచ్చినా గుర్తుపడతాం కదా మనము. ఇవాళ మనకు ఆ తెలివి లేదా? ఇక్కడ ఉన్న ఆడపిట్టలు మీరు ఆలోచన చేయండి. 20 ఏళ్ళు ఈ కారు గుర్తుతోని కేసీఆర్ తోని అంటగాగిన ఈటెల రాజేందర్ ఇవాళ అక్కడ పడేసి మోడీని తీసుకొని వచ్చినాను. ఆ మోడీ ఎవడయా? ఆ బోడిగాడు 7 ఏళ్ళు ప్రధానమంత్రి కాదా? ఇవాళ డీజిల్ ధరలు పెంచింది ఆ మోడీ, ఆ బోడా. ఇవాళ 60 రూపాయలు, ఇవాళ 65 రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేస్తారు. ఇవాళ మా యువకులు సైకిల్ మోటార్ల లీటర్ పెట్రోల్ పోసుకుంటే 110 రూపాయలు అయ్యింది. వాస్తవంగా పెట్రోల్ వచ్చేదే 45 రూపాయలకు. 65 రూపాయలు ఈ రాష్ట్రంలో కేసీఆర్ నరేంద్ర మోడీ కలిసి పన్నుల రూపంలో ముక్కు విండి వసూలు చేసుకుంటూ ఇవాళ వ్యవసాయం చేసుకునే రైతులకు డీజిల్ 100 రూపాయలు దాటింది. ఇంత పిరం పెరగడానికి మోడీ కాదా, కేసీఆర్ కాదా? వీళ్ళిద్దరు కలిసి ఇవాళ పేదోళ్ళను దోసుకుంటారు. మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు ఎంత ధరలు పెరిగినాయి. ఈ ధరలు పెరగడానికి కారణం మోడీ, కేసీఆర్ కాదా? ఇవాళ బీజేపీ గెలిస్తే నరేంద్ర మోడీ ప్రపంచానికి ఏం రాజు కాడు, ఈటెల రాజేందర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాడు. ఇవాళ కేసీఆర్ టీఆర్ఎస్ కారు గుర్తు ఆయన చిల్లు శ్రీనివాస, గెల్లు శ్రీనివాస, ఎవరే ఆయన? అది చిల్లు నోటు మాసరా, నోట్ల నాలుక కూడా ఉన్నట్టో లేదో తెలియదు. ఆయన మాట్లాడంగా అయితే చూడలే, ఎంతసేపు ఉన్నా చేతులు జోడించి మూగోన్లాక దండాలు పెట్టుకుంటూ పోతుండు. కల్లుసీనా? ఓ అమ్మ, కల్లుసీన అంటారు మనోళ్ళు. గెల్లుసీనో కల్లుసీనో ఏదో ఒకటి. ఆయన ఏడైనా ఏం చేసిండు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. వీళ్ళందరూ కేవలం ఈ ఎన్నికలలో ఓట్లు వేపించుకుంటే మళ్ళీ కనిపించేటోళ్ళు కాదు. కాబట్టి ఇవాళ మీ పిల్లల నౌకర్ల కోసం, మీ చదువుకున్న పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కోసం, మన కరోనా వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది చుట్టాలు కావాల్సిన వాళ్ళు మన పిల్లలు చచ్చిపోతే కనీసం కరోనా సమయంలో వ్యాక్సిన్ సూది మంది ఇవ్వడానికి కూడా ఈ మోడీ, కేసీఆర్ ఇద్దరు మనకు సహకరించలే. దవాఖానకు పోతే మనకు ట్రీట్మెంట్ లేదు, కరోనా రాకుండా సూది మందు లేదు. మన కర్మగాలి చచ్చిపోతే శవాన్ని కాల్చడానికి శ్మశానంలో ఇంత జగలేదు. ఇవాళ ఈ రాష్ట్రం, ఈ దేశం ఇంత అన్యాయంగా మారడానికి కారణం కేసీఆర్, నరేంద్ర మోడీ కాదా? ఇవాళ కరోనా బారిన పడి చచ్చిపోతుంటే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి, పేదవాళ్ళని ఆదుకోండి, పేదవాళ్ళు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతే అపోలో, యశోదలో ఇవాళ వాళ్ళకు ట్రీట్మెంట్ జరగాలి అని మేము చెప్తుంటే గాంధీ దవాఖానలో తీసుకుపోయి మూసి గాంధీ లేచి పేదోళ్ళను చంపే పరిస్థితి ఇవాళ రాలేదా? మీరు ఆలోచన చేయండి. నేను అడుగుతున్నా, మా పెద్దమ్మలు చాలా మంది ఉండ్రు, గాడున్న మా పెద్దమ్మ, గట్టు మీద ఉన్న పెద్దమ్మని అడుగుతున్నా, అమ్మ నీకు 2000 పింఛన్ వస్తుండొచ్చు, నేను కాదంటలేదు. నీ బిడ్డనో నీ కొడుకో
నీ మనవడో చదువుకొని ఉంటే నీకు వాడు 2000 పింఛన్ ఇస్తున్నా కాబట్టి నేను పెద్ద కొడుకును నీకు 2000 పెన్షన్ ఇస్తున్నా నాకు ఓటేయమని దొంగ కొడుకు అడుగుతుండు కానీ నీ కన్న కొడుకుకు నౌకరిస్తే 40-50 వేలు జీతం వస్తుంది, నువ్వే 10 మందికి బిచ్చమేయొచ్చు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు ఈ పెన్షన్ ఇచ్చే మా ఆడ తల్లులకు మీ పెద్ద కొడుకునని. కేసీఆర్ పెద్ద కొడుకు కాదు, దొంగ కొడుకు. మన కన్న కొడుకులకు నౌకరిస్తే మనం అడుక్కొని బతకాల్సిన పరిస్థితి ఉంటుండేనా? కోడలి పిల్ల దగ్గర పోయి చేసి దాపి అడుక్కోవాల్సిన కర్మ మనకెందుకని నేను అంటున్నా. ఇవాళ మీరు ఆలోచన చేయండి. నీ బిడ్డకో నీ కొడుకో నీ మనవనుకో నీ బిడ్డకు నౌకరు వస్తే కట్నం లేకుండా పెళ్లి అవుతుంది, నీ కొడుకు నౌకరు వస్తే కట్నంతో పాటు కోడలు వస్తుంది. అదేవిధంగా నువ్వు 2000 అడుక్కోవాల్సింది ఎందుకు? నీ పిల్లగానికి నౌకరు వస్తే 40-50 వేలు వస్తుంది. అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో 191,000 నౌకర్లు ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీల భర్తీ కోసం కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. మీ పిల్లల ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం, మీ పిల్లల నౌకర్ల కోసం, మీ రాబోయే పింఛన్ల కోసం, మీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం, మీ దళితుల 3 ఎకరాల భూమి కోసం బల్మూరు వెంకటను పెట్టి కొట్లాడతాం. ఈ ఒక్క ఎన్నికలలో ఇంటికొక్క ఓటేయండి. మా తల్లి మా ఆడబిడ్డలను అడుగుతున్నా, మా అక్కలను అడుగుతున్నా, మనం ఆకలి మీద ఉన్న ఇంటికాడికి ఎవడన్నా వచ్చి అమ్మ ఇంత బువ్వ పెట్టు ఆకలి అవుతుందంటే మనం తినకుంటైనా ఒక బుక్కెడు బువ్వ అయితే పెడతామా లేదా మీరు ఆలోచన చేయండి. అట్లాంటిది మీ ఇంట్లో 5 ఓట్లు ఉండొచ్చు, 10 ఓట్లు ఉండొచ్చు, కానీ ఇంటికొక్క ఓటు కాంగ్రెస్ పార్టీకి వేయండి. ఇంటికొక్క ఓటు వేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. కేసీఆర్ కు బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీ పిల్లల కోసం కొట్లాడతాడు. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. ఇట్లా కాదు, ఫామ్ హౌస్ లో మందేసి పండుకున్న కేసీఆర్ గుండెలు ఎదరాలి. మంచిదా మా అక్కలు కూడా ఇవ్వాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై జై సోనియమ్మ. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.